స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. బీసీల రిజర్వేషన్ అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఓట్లేయించుకుని మభ్యపెట్టాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీ నేతకు సీఎం పదవి ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. బీసీలను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి మోసం చేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తెలిపారు. 1951లో కులగణనను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని గుర్తు చేశారు. కూడా యునైనిమస్గా మేము సపోర్ట్ చేసినాం. మేము చెప్పింది ఏంటంటే, మీరు సస్తారా బతుకుతారా మనకు అనవసరం, మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పినాం. ఆ డిమాండ్ కట్టుబడి మేము ఉన్నాం. మేము 9th షెడ్యూల్లో పెట్టాలనే డిమాండ్ కూడా మేమే చెప్పినాం. ఆ రోజు మా మాజీ మంత్రివర్యుడు కమలాకర్ గారు ఏం చెప్పారు, మీరు పులి మీద స్వారీ చేస్తుండ్రు, ఒకవేళ అది బెడిసి కొట్టిందంటే తినేస్తుందని కూడా చెప్పిండు. రేపు అదే జరగబోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధి, బీసీల అభ్యున్నతి, బీసీలకు న్యాయం చేస్తామనేటువంటి మాటలు వింటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో దీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగింది. దేశంలో కూడా సుదీర్ఘకాలం కొనసాగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలక నిర్వాహకం వల్ల బీసీలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, మా కులగణన చేయండి, మాకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి, మాకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించండి అనేటువంటి మాట 75 సంవత్సరాల పాలన తదనంతరం మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఎటువంటి నీచానికి, దుర్మార్గానికి బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి కొనసాగిందనడానికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ అంటే వెనుకబడిన వర్గాలను అన్నింటిలో మోసం చేసే చరిత్ర. గత చరిత్ర మొత్తం చూస్తూ ఉండగా వెనుకబడిన కులాల ఓట్లు వేసుకోవడం, మభ్యపెట్టడం, ఓట్లు వేసుకోవడం, మోసం చేయడం. ఇన్ని సంవత్సరాల చరిత్రలో ముఖ్యమంత్రి పదవి దాకా బీసీని రావడము, ఆ బీసీని పక్క తప్పేయడము, బీసీలకు మోసం చేయడం జరిగింది. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎప్పుడున్న కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా బీసీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా, అవకాశం వచ్చినా కూడా కాకుండా చేసిన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వస్తే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ వాదాన్ని హైజాక్ చేసి అనగదొక్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఎవరు కూడా ఊరుకోరు. ఉట్టిగా రాలే, తెలంగాణ గాలికి రాలే, కాబట్టి మోషన్కి తెలుస్తుంది బరువు అనేది. ఇలా అంత మంచిగా అయిన తర్వాత మస్తు మాట్లాడతారు అందరూ వచ్చి. ఇలా ఈ వాదాన్ని హైజాక్ చేసి వాదం ముందు పెట్టి బీసీలను అనగదొక్తామంటే బీసీ సమాజం ఊరుకోదు, మేము ఊరుకోం. ఆత్మగౌరవ పోరాటం ఇది, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఇవాళ మీరు ఏం చెప్పినారు, ఏం చేస్తున్నారు? ఒక్క పైసా ఖర్చు కానటువంటిది ఒక్క జీవో ఇవ్వలేదు మీరు ఈరోజు వరకు కూడా. ఇవాళ ఇప్పటికీ ప్రచార యావ తప్ప బీసీలకు ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి లేని అంశం ప్రస్ఫుటంగా ఇవాళ కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇవాళ 1951లో స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. ఆ రోజు కులగణన చేయాలని ఫైల్ సర్క్యులేట్ అయితే కొట్టేసింది కాంగ్రెస్ పార్టీ. కొట్టేసి కాకా కాలేకర్ కమిషన్ వేసింది. చివరికి ఆ రిపోర్ట్ను కూడా పార్లమెంట్లో ఆమోదం లేకుండా తుక్కులో పడేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేకుండా చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ మొన్న ఓపెన్గా ఒప్పుకున్నాడు, మేము తప్పులు చేసినాం, ఇంకా చాలా చేసినాం, మీరు ఇంకా రియలైజ్ కావాల్సింది చాలా ఉంది. మీ తప్పులు దిద్దుకోవడానికి ఇది సరైన మార్గం కాదు. మీరు స్పష్టంగా 42% రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది.